వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయశ్రిత. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ముందైతే మనం జామ్ చేసుకున్నాం కదా, జామ్ కోసం ఇదిగోండి బుజ్జి బుజ్జి బన్స్ చేసేసాను. చూడండి ఇట్లా ఎంత సాఫ్ట్ ఉందో బన్ను. ఇప్పుడు ఈ బన్స్ తోటి చికెన్ బర్గర్ చేస్తున్నాను అనమాట. అందులో శ్రీతాకి చాలా ఇష్టం బర్గర్స్ అంటేను, అందుకే తనకి సర్ప్రైజ్గా బర్గర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడు తోటి చికెన్ బర్గర్ చేస్తున్నాను. ఈ 3 బన్స్ తోటి నేను ఒక 5-6 పీసులు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. చికెన్కి సరిపడా గార్లిక్, చికెన్కి సరిపడా జింజర్, మీరు కావాలి అంటే చికెన్ గ్రైండ్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చికెన్కి సరిపడా సాల్ట్, సరిపడా కారం, కొద్దిగా మిరియాలు, వీటన్నిటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం ప్యాటీస్ చేసుకుందాం, చికెన్ ప్యాటీస్. ఆ గ్రైండ్ చేసిన చికెన్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న ప్యాటీస్ చేసుకుందాము. ఈ ప్యాటీస్ అనేది బర్గర్ కంటే చిన్నగా ఉండాలి. చిన్నగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది తినడానికి. మనకు కొంచెం లావుగా అంటే మందంగానే చేసుకుంటాం. ఈ ప్యాటీస్ని ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవి 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకునే కాల్చుకుంటే చికెన్ అనేది లోపల బాగా కుక్ అవుతుంది. హైలో పెడితే పైన కలర్ మారుతుంది కానీ సరిగా కుక్ అవ్వదు. మన హోమ్మేడ్ బన్స్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు బటర్ వేసి రోస్ట్ చేసుకోండి. బటర్ లేకపోతే మీరు కూడా నెయ్యి వేసి రోస్ట్ చేసుకోండి. బన్స్ని ఒకవైపు రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. 1 or 2 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చీజ్ స్లైస్ని 4 ముక్కలు చేశాను అనమాట. చిన్న చిన్నవి కాబట్టి సరిపోతాయి. చీజ్ పెట్టేసుకున్నాం, ప్యాటీస్ పెట్టేసుకున్నాం, దానిపైన మళ్ళీ ఒక చీజ్ స్లైస్, దానిపైన ఆనియన్, టమాటో, తర్వాత హోమ్ మేడ్ మయోనీస్. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను కట్ చేసిన హాఫ్ బన్ని పైన పెట్టేశాను. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ బర్గర్ రెడీ. ఇంత ఈజీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బన్ను మనం హోమ్ మేడే చేసుకున్నాము, బర్గరు హోమ్ మేడే చేసుకున్నాము, మయోనీస్ హోమ్ మేడే చేసుకున్నాం కాబట్టి దీనిలో ఎలా ఉంటుందోనో ఎలా చేశారన్న భయం మనకు అస్సలు ఉండదన్నమాట. ఎంత జ్యూసీగా ఉందో చూడండి. ఇంట్లో అయితే మనకి నచ్చినట్టు మనకి నచ్చిన క్వాంటిటీ వేసుకొని చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది చికెన్ బర్గర్ చూడండి ఎంత బాగుందో, ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. నాకు కూడా అలా అనిపిస్తుంది. సూపర్. టేస్ట్ చూస్తాను. యాక్చువల్గా నేను బర్గర్కి అయితే పెద్ద ఫ్యాన్ కాదు, ఎందుకంటే బర్గర్ తినాలంటే తినాలి, అది నా వల్ల కాదు. బట్ టేస్ట్ చూసి నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు చెప్తాను ఎలా ఉందో. శ్రీత కరెక్ట్గా చెప్తుంది, వచ్చి జ్యూసీగా ఉంది. మరి బాగుంది, చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. శ్రీతాకి అయితే బర్గర్ చాలా ఇష్టం. తనే ఇస్తుంది రివ్యూ ఎలా ఉంది అని చెప్పు. చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వారితో చేసేసుకోవచ్చు. నాకైతే నచ్చింది, బాగుంది. ఇంకొక బైట్. సూపర్, ఎమ్మీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి ఇంట్లో పెట్టండి, బయట తెచ్చుకోవద్దు. వచ్చిందండి వయ్యారి.